అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ సత్యం శంకరమంచి గారు రచించిన అమరావతి కథల నుంచి రాగి చెంబులో చేపపిల్ల. సుబ్బమ్మ గారు పండు ముత్తైదువు. 70 ఏళ్లు దాటుతున్నా కాయబారు మనిషి. నడుం వంగలేదు, చూపు తగ్గలేదు. నిప్పుల మీద నీళ్లు చల్లేటంత ఆచారం, నిప్పుతో నీళ్లను శుద్ధి చేసేటంత వీరమడి. ఈ ముక్క మాట వరుసకు అనడం లేదు. సుబ్బమ్మ గారింట్లో నీళ్లగాబు చూస్తే అక్కడ బొగ్గులు తేలుతూ కనిపిస్తాయి. ఒడ్డిద వాళ్ళు కృష్ణ నుంచి తీసుకొచ్చి పోసిన నీళ్లు కనుక మండుతున్న కట్టెపేడు ఒకటి తీసుకెళ్ళి ఆ గాబులో ముంచుతుంది. అప్పుడు ఆ నీళ్లు శుద్ధి అయినట్టు. అలా శుద్ధి అయిన నీళ్లతో కల్లాపు చల్లి ముగ్గు వేసి ఆ పైన వంటిల్లు అలుక్కొని పొయ్యి అలికి అక్కడ మళ్ళీ ముగ్గు వేసి కృష్ణకి స్నానానికి బయలుదేరేటప్పటికి 9 అవుతుంది. కావిళ్లతో నీళ్లు తెచ్చే వాళ్ళకి దూరంగా నడుస్తూ దోవలో కావమ్మ గారింట్లో కరివేపాకు అడిగి రామయ్య గారి దొడ్డి దగ్గరకు వచ్చేసరికి రామయ్య గారి కర్రి ఆవు సుబ్బమ్మ గారిని చూసి బుసలు కొడుతుంది. సుబ్బమ్మ గారికి ఆ ఆవంటే గొప్ప భక్తి. అదేం కర్మమో ఆ ఆవు ఈవిడ్ని చూడ్డం ఆలస్యం. కొమ్ములు విరుస్తూ పలుపు తెంపుకోబోతుంది. సుబ్బమ్మ గారు చిన్నబుచ్చుకున్న ముఖంతో బ్రతిమిలాడుతూ, మా అమ్మవి కదూ, మా తల్లివి కదూ, మా పార్వతీదేవి కదూ, అమ్మ అంటూ ప్రార్థిస్తుంది. ఊహూ ఆ ఆవు వినదు. రుసరుసలాడుతూ కదం తొక్కుతుంది. ఇక లాభం లేదని రామయ్య గారి పాలేర్ని పిలిచి పలుపు పట్టుకోమని సుబ్బమ్మ గారు ఆవు వెనక్కు వెళ్ళి ఆవు పంచితం తల మీద చల్లుకొని దండం పెట్టుకొని కృష్ణరేవులోకి వచ్చేసరికి 10 గంటలవుతుంది. బట్టలు ఉతుక్కొని స్నానానికి నీళ్ళలోకి దిగేసరికి మరో గంట. సుబ్బమ్మ గారి స్నానం అయ్యేసరికి సూర్యుడు అస్తమిస్తాడని వాడుక. ఆవిడ స్నానం చూడవలసిందే. ఎన్ని వందల సార్లు నీళ్ళల్లో మునుగుతుందో చెప్పలేము. ఒక్కొక్క దేవుడి పేరున ఒక్కో మునక. దిక్కు దిక్కుకు తిరిగి వందనాలు ప్రదక్షిణాలు, పేరు పేరున ఆర్ఘ్యాలు. అలా మునిగి మునిగి ఉతికిన బట్టలు భుజాన వేసుకుని బిందెతో నీళ్లు ముంచుకొని ఒడ్డుకు 10 అడుగులు వేస్తుందో లేదో ఆ బిందెడు నీళ్లు పారబోసేది. కారణం ఏమీ లేదు. ఏ ఉప్పర సరవయ్యో ఎదురుగా వచ్చేవాడు అంతే. మళ్ళీ కృష్ణలో మునిగి నీళ్లు ముంచుకొని పైకొచ్చి అన్నం మెతుకు కాలి కింద పడిందని మళ్ళీ నీళ్లు పారబోసేది. మళ్ళీ మునక, మళ్ళీ నీళ్ల బిందె. వస్తుంటే చింత చెట్టు మీద కొంగ రెట్ట వేసిందేమో అన్న అనుమానం కొద్దీ మళ్ళీ నీళ్లు పారబోసేది. ఇలా పారబోసిన నీళ్లతో రేవు రేవంతా బురదయ్యేది. అనేక గండాలు తప్పించుకుంటూ రేవు నుంచి నీళ్ల బిందె ఇంటికి చేరడానికి గంట పైగా పట్టేది. 12 గంటలు దాటుతున్న వేళ పొయ్యి రాజేసేది. నడుస్తున్న నేలంతా మడినీళ్లు చల్లుకుంటూ వండుతున్న ప్రతి వస్తువు మీద మడినీళ్లు చిలకరిస్తూ వంట సాగించేది. సుబ్బమ్మ గారి భర్త సత్యనారాయణ గారు పిల్లలకి పాఠాలు చెప్పి ఆకలి లోపల ఉరకలు వేస్తుంటే నీరసంగా స్తంభానికి ఆనుకుని కూర్చునేవాడు. ఎంతసేపటికి వంటింట్లో నుంచి పిలుపు రాదు. కాసేపు వంటింటి వైపు, కాసేపు చూరులో పిచ్చికల వైపు చూస్తూ నిమిషాలు లెక్క పెడుతూ ఉండేవాడు. 1 గంటన్నరకు వంట అవగా అప్పుడు దొడ్లో తులసి కోట దగ్గర పూజ ప్రారంభించేది సుబ్బమ్మ గారు. తులసమ్మకు నీళ్లు పోసి ప్రదక్షిణలు చేసి స్తంభానికి అంటుకుపోయిన భర్తను ఉద్దేశించి స్నానానికి లేవండి అనేది. సత్యనారాయణ గారు ఆ పిలుపు అందుకొని చంగున లేచి గాబులో నీళ్లు 4 చెంబులు నెత్తిన గుమ్మరించుకొని దావళీ పట్టుకొని పీట మీద వాలేవాడు. ఆయన భోజనం అయ్యాక తాను వడ్డించుకొని తిని ఎంగిలెత్తి సుబ్బమ్మ గారు మైలపడేసరికి 3 దాటేది. అలా ఒక రోజున భోజనం ముగించుకొని వరండాలో పీట తల కింద పెట్టుకొని సుబ్బమ్మ గారు చెంగు వాల్చుకొని పడుకుంటే ఆవిడకు ఉన్నట్టుండి దాహం వేసింది. మొదట్లో లేవడానికి బద్దకించి అలాగే పడుకుంది. ఆ రోజున పండు మిరపకాయల కారంలో నెయ్యి ఎక్కువ వేసుకుందో ఏమో దాహం ఆగలేదు. లేచి వంటింట్లోకి వెళ్ళి రాగి చెంబుతో నీళ్లు ముంచుకొని సగం తాగి చెంబులోకి చూస్తే ఇంకేముంది, కొంప మునిగింది. శివ శివ అంటూ చెంబు వదిలేసి తను పడిపోయింది. ఆ మూతకి నిద్రపోతున్న సత్యనారాయణ గారు ఉలిక్కిపడి లేచి పరిగెత్తుకొని వచ్చారు. చూస్తే ఆ రాగి చెంబు నీళ్లలో అడుగున చేపపిల్ల తలుపానుకొని చెంగు కళ్ళకడ్డం పెట్టుకొని కుమిలిపోతోంది సుబ్బమ్మ గారు.
ఆ నీళ్లతోనే అన్నం వండింది, ఆ నీళ్లతోనే పప్పు చేసింది, ఆ నీళ్లతోనే పచ్చడి నూరింది, ఆ నీళ్లతోటే దేవుడికి నైవేద్యం పెట్టింది, అవే తాగింది. అట్లా తన మడి మండిపోయింది. కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది సుబ్బమ్మ గారు. అలా ఏడుస్తున్న సుబ్బమ్మ గారిని చూసి సత్యనారాయణ గారు అన్నాడు, పిచ్చిదానా, నువ్వు స్నానం చేసే కృష్ణలో చేపలు లేవా? ఒడ్డిర సరవాయి మైలా, నువ్వు తినే అన్నం కాలికి తగిలితే మైలా, నీ లోపల మైల లేదా? సుబ్బమ్మ గారు కళ్ళెత్తి చూసింది. ఎవర్నీ అంటకుండా మడిగా ముత్యపు చిప్పలో ముత్యంలా బతకాలనుకుంది. నీళ్లలో చేపలా బతకాలని తెలిసింది కాదు. అందుకేనేమో రామయ్య గారి కర్యావు తనని చూస్తే పొడవడానికొస్తుంది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.